మీరు కార్ స్టార్ట్ చేస్తేనే చేసే ఒక చిన్న పని మన ప్రాణాలను కాపాడుతుంది. అలాగే పెద్ద పెద్ద ఇంజురీస్ కాకుండా సేవ్ చేస్తుంది. అదేంటో కాదు, మన కారు యొక్క సీట్ బెల్ట్. ఇది చూసేదానికి సీట్ బెల్టే కానీ మన ప్రాణాలను యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడేదానిలో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది. చాలామంది అంటారు మనకు దగ్గరే కదా ఎందుకు సీట్ బెల్ట్ వేసుకోవడం ఇరువుల దూరానికి అని. కానీ ఆ రోన్ దూరంలోనే ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడే కానీ సీట్ బెల్ట్ని ఇగ్నోర్ చేయకండి. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేశాను. అప్పుడు నేను ఎక్కువ వేసుకునేదిలే సీట్ బెల్ట్. ఒకవేళ శబ్దం వస్తూ ఉంటే నేను వెనకాల నుంచి తగిలిచ్చేస్తూ వచ్చిన. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్ బెల్ట్ కంపల్సరీగా అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనం కార్ దిగినామంటే బయటికి రోడ్ ఎక్కినామంటే ఆడబట్టినా కానీ సీసీ కెమెరాలు ఉంటాయి. సీట్ బెల్ట్ ముందున్న వాళ్ళు ఇద్దరు సీట్ బెల్ట్ వేసుకోకంటే ఫైన్ వచ్చేస్తుంది. ఫైన్ వస్తుంది అని చెప్పి భయంతో నేను సీట్ బెల్ట్ వేసుకోవడం మొదలుపెట్టిన. ఆ భయం ఇప్పుడు కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇంక ఇంటికి పోయినాకనే ఎక్కడ డ్రైవ్ చేసినా కానీ నేను సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా వేసుకుంటా. ఎందుకంటే 21 రోజులు నువ్వు ఏ పని అయితే కంటిన్యూ చేస్తావో అది నీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. నేను దాదాపు 2-3 నెలల నుంచి ఈ విధంగా సీట్ బెల్ట్ వేసుకున్నా కాబట్టి ఇది నాకు అలవాటు అయిపోయింది. ఇంటికి పోయినా కంటిన్యూ చేసుకుంటాను. మీరు కూడా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ వేసుకునేదానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వేసుకోవాలి, ట్రై చేసేది కాదు. సీట్ బెల్ట్ వేసుకోకపోయినామంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ అనేటివి ఓపెన్ కావు. ఈ సీట్ బెల్ట్ ఎయిర్ బ్యాగ్స్ రెండు కాంబినేషన్గా వర్క్ అవుతూ ఉంటాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావంటే మన హెడ్ డైరెక్ట్గా స్టీరింగ్ తగిలిందంటే ఎక్కువ ఇంజరీస్ అవుతాయి. అట్ ఏ టైంలో ఒకవేళ ముందు పక్క నువ్వు కొట్టినామంటే గ్లాస్ మీద పోయి పడేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఎక్కువ ఇంజరీస్ అవుతాయి హెవీగా. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ వేసుకోండి. కొన్ని పరిస్థితుల్లో మనకి ఇన్సూరెన్స్ ఉంటే సీట్ బెల్ట్ వేసుకోకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా పోయేదానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇన్సూరెన్స్ కూడా ఒకసారి క్లెయిమ్ అవ్వదు. అంటే టైము ఇప్పుడు నువ్వు వెళ్తున్న 40-50 కిలోమీటర్ల స్పీడ్తో పోతావు అంటే నీ బాడీ నువ్వు ఉండే వెయిట్ కంటే 20 రెట్లు ఇంకా అధికంగా వెయిట్ అయిపోయి ఎక్కువ ఫోర్స్తో వెళ్ళి కొడుతుంది అనమాట. అంత ఫోర్స్ని ఈ సీట్ బెల్ట్ మాత్రమే ఆపుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం కాకుండా మంచిగా సేఫ్గా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు సేఫ్గా డ్రైవింగ్ చేయండి, డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ. ఓకే, మన వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్.